హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. దీనిలో గల పోస్ట్ నేమ్ తెలుసుకుంటే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అదర్. టోటల్ పోస్ట్స్ వచ్చేసి మనకి వేకెన్సీస్ 459 పోస్టర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ గురించి మనం డిస్కస్ చేస్తే కాంట్రాక్చువల్, ఇది కాంట్రాక్చువల్ అండి, పర్మనెంట్ కాదు. రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే 14th జూన్ నుంచి 2 జూలై వరకు, 14 జూన్ నుంచి జూలై 2 వరకు నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ యొక్క డేట్స్ అనేవి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీనిలో గల పోస్టుల గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్ట్ గురించి తెలుసుకున్నట్లయితే వేకెన్సీస్ 234 పోస్ట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం తెలుసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అనేవి ఎలిజిబిలిటీ అనేవి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది తెలుసుకుంటే 35 years ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్స్ వేకెన్సీస్ తెలుసుకుంటే 26 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి గల ఎలిజిబిలిటీ తెలుసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అండి. ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 35 years వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్విజిషన్ రిలేషన్షిప్ మేనేజర్. దీనిలో గల వేకెన్సీస్ మొత్తం 19. ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఎలిజిబిలిటీ ఇచ్చారండి. అండ్ ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 40 years ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్. ఇందులో మొత్తం 12 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ 12 years ఎక్స్పీరియన్స్. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 50 years అనేవి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెల్త్ స్ట్రాటజిస్ట్. టోటల్ వేకెన్సీస్ ఈజ్ 9. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్. అండ్ ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 45 years ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ టెరిటరీ హెడ్. వేకెన్సీస్ టోటల్లీ 8. ఎలిజిబిలిటీ ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ 6 years ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అనేవి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ గురించి తెలుసుకున్నట్లయితే డిఫెన్స్ బ్యాంక్ అడ్వైజర్. టోటల్ పోస్ట్ వేకెన్సీ 7. ఎలిజిబిలిటీ ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ 10 years ఎక్స్పీరియన్స్. అండ్ ఏజ్ లిమిట్ 45 years మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ గురించి తెలుసుకుంటే సీనియర్ మేనేజర్. టోటల్ వేకెన్సీస్ ఈజ్ 4. ఎలిజిబిలిటీ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ ఈజ్ 37 years మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ టెక్నాలజీ ఆర్కిటెక్ట్. వేకెన్సీస్ ఈజ్ 2. ఎలిజిబిలిటీ ఈజ్ BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ 8 years ఎక్స్పీరియన్స్. ఓకేనమ్మా. ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నట్లయితే 45 years అనేవి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్స్. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ బట్టి ఉంటుంది. అండ్ దీనికి గల అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి 600, ఓబీసీ వాళ్ళకి 600 rupees, SC ST వాళ్ళకి 100 rupees అప్లికేషన్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ డిగ్రీ మార్క్స్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్టెడ్ చేస్తారండి క్యాండిడేట్స్ని. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారండి. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.